Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను లుంబిని బూచల. ఈ మధ్య కాలంలో డబ్బు బంగారం కాదు అసలైన ఆస్తి. అ గుడ్ రిలేషన్షిప్, అ గుడ్ లైఫ్ పార్ట్నర్ ఈజ్ అన్ అసెట్ అని చెప్పొచ్చు. సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్, అంటే ఇవన్నీ లేకపోవడం వల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నామో ఈ మధ్య కాలంలో రీసెంట్గా న్యూస్లో మనం చాలా చూస్తున్నాం కదా. సో ఒక కేసు ఉంది, దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ లైఫ్ కోచ్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం, డీటెయిల్స్ గురించి ఇంకా తెలుసుకుందాం. హలో అమ్మ, నమస్కారం. నమస్తే అమ్మా. హౌ ఆర్ యూ? ఫైన్. సో ఐఎమ్ గుడ్. బట్ కొన్ని ఇన్సిడెంట్స్ ఈ మధ్య చూస్తుంటే లిటరల్గా ఒక న్యూస్లో ఒకటి వచ్చింది దట్ ఒక అమ్మాయి పెళ్ళైన 2 monthsకే సూసైడ్ చేసుకొని చనిపోయింది. జస్ట్ అవుట్లైన్గా చూస్తే మనకు ఈ ఇష్యూ మాత్రమే కనిపిస్తుంది, కానీ అక్కడ లోపల చాలా జరిగిండొచ్చు. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే కొన్ని మంత్స్ బ్యాక్ నచ్చని బంధువులతో, ఇష్టం లేని బంధువులతో పాటు తను కూల్ డ్రింక్ తాగిందన్న ఒకే ఒక రీజన్కి గొడవలు స్టార్ట్ అయ్యాయని చెప్పి. ఇది వచ్చేసి ఖమ్మం జిల్లాలో జరిగింది. సో ఇలాంటివన్నీ వింటున్నప్పుడు ఏమనిపిస్తుంది? అది ఏంటంటే బద్ధశత్రువులని ఉంటారు, అంటే వాళ్ళకి ఎప్పటికీ పడదు. అలాంటి వాళ్ళతో మన ఇంటి మనిషి వెళ్ళి మాట్లాడింది అంటే వీళ్ళు సహించరు. ఇప్పుడు మనం రామాయణం తీసుకుంటే కనుక విభీషణుడు రాముడితో చేరి అక్కడ విషయాలని చెప్పాడని కదా రావణాసురుడు పగ పెట్టుకున్నాడు తమ్ముడి మీద. ఇంటి గుట్టు లంకకు చేటు తెచ్చావు కదరా తమ్ముడు అని బాధపడతాడు. అంటే ఆయన తరఫు నుంచి అది ఆయనకి కష్టం, అది ఆయనకి నచ్చలేదు. నువ్వు తమ్ముడు వై ఉండి నా వైపు ఉండాలి కదా, నా వైపు ఉండాలి. నా రాజ్యం నీ రాజ్యం ఇద్దరిది మన రాజ్యం. మన రాజ్యాన్ని మనకి మంచిదే, మనది అవతల వాడికి నచ్చదు, కానీ మనది మనకి గొప్ప. మన రాజ్యాన్ని మనము కాపాడుకోవాలి. నువ్వు గుట్టు కాపాడాల్సింది పోయి నువ్వు పరాయి శత్రువులతో చేతులు కలిపావని కదా. అయితే ఇప్పుడు ఇక్కడ కూడా అలాగే వస్తుందన్నమాట. ఇప్పుడు కొత్తగా వచ్చిన భార్య, వీళ్ళకి ఎప్పటి నుంచో వాళ్ళతోటి పడదు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డీటెయిల్స్ తెలియవు, నచ్చకపోబట్టే కదా ఇప్పుడు అన్నారు. మరి వాళ్ళతో నువ్వు ఎందుకు మాట్లాడావు, వాళ్ళు ఆఫర్ చేస్తే మాత్రం నువ్వు కూల్ డ్రింక్ ఎందుకు తాగావు, అసలు ఏ సందర్భంలో కలిసారు, ఏదైనా పెళ్లిలో కలిసారా, లేకపోతే ఎక్కడైనా తీర్థయాత్రలో కలిసారా, వాళ్ళు వీళ్ళు తెలియక ఈ అమ్మాయి పలకరించిందా, మేబీ వీళ్ళ పెళ్ళికి వచ్చి ఉంటారు. అంటే ఇక్కడ పెళ్ళికి వచ్చారు కాబట్టి తను పలకరించి ఉంటుంది, లేకపోతే ఈ అమ్మాయికి ఎక్కడ పరిచయం అవుతారు వాళ్ళు. 2 నెలలే పెళ్ళయింది. 2 నెలలే పెళ్ళైనప్పుడు ఎక్కడ ఈమె కలిసి ఉంటుంది అని అంటే ఆ పెళ్ళిలో చూస్తుంటారు. పెళ్ళిలో వచ్చిన వాళ్ళందరూ బంధువులే కాబట్టి అది మొదటి పరిచయం కాబట్టి ఆ అమ్మాయికి. తర్వాత రెండోసారి కానీ ఇంటికి వచ్చినప్పుడు కానీ తను ఆప్యాయంగా పలకరించాలి, అత్తవారింటికి ఎవరు వచ్చినా అనే ఒక పద్ధతి పాటించి ఉంటుంది ఆ అమ్మాయి. అది కాకుండా ఎక్కడ కలిసారో అక్కడ కూల్ డ్రింకో కాఫీయో టీయో అట్ట తాగమ్మా అంటే చేస్తారు. చిన్న అమ్మాయి అంటున్నారు కదా, 19 years. అయితే నీకు పడకపోతే నువ్వు ముందుగానే దూరం పెట్టాలి. ఇదిగో చూడు, ఏదో పెళ్ళికి పిలిచాము వచ్చారు అంతేగాని వాళ్ళకి మనకి పెద్దగా ఏం లేదు, నువ్వు వాళ్ళతో మాట్లాడకు, మేము చెప్తే తప్ప నువ్వు మాట్లాడద్దు అని నువ్వు చెప్పుకోనప్పుడు ఆ అమ్మాయి కూడా చిన్న వయసే. ఇలాంటి భేషజాలు, ఇలాంటి శత్రుత్వాలు పెద్దగా ఇంకా బ్రెయిన్కి పట్టించుకునే వయసు కాదు అది. ఇప్పుడు కొంచెం నవ్వారు అంటే మంచివాళ్ళు, కొంచెం మంచిగా కలిసిమెలిసి మాట్లాడారు, 1-2 సార్లు మన ఇంటికి వచ్చారు అని అంటే మన వాళ్ళే అనుకుంటారు. అది కాకుండా అత్తగారింటికి వచ్చే వాళ్ళని గౌరవించాలనుకుంటారు కదా. ఆ అమ్మాయి కూడా ఆ అభిప్రాయంలోనే ఉండి ఉంటుంది. ఏం తెలుసు పాపం, నువ్వెందుకు వాళ్ళతో కలిసి కూల్ డ్రింక్ తాగావు అని చెప్పి రోజు గొడవలు అనమాట. అంటే నిజంగా చెప్తున్నా, ఇది అనుభవించేవాడికే తెలుస్తుంది. పైపైన ఏదో 2 మాటలు నిజంగా చిన్న ఇన్సిడెంటే కదా, దాంట్లో ఏముంది అని మనం అనుకుంటాం. కానీ 2 నెలల నుంచి నువ్వు చెప్తున్నావు టార్చరు, అంటే ఏ రేంజ్లో ఏ తరహాలో పెడుతున్నారు అనేది మనం ఊహించుకోవచ్చు. అంటే ఒక రీజన్ ఉండక్కర్లేదు వాళ్ళకి. ఏది చేసినా సరే దాన్ని ఎత్తి పొడిచి దాని మీద విమర్శించి తిట్టడం. ఎలా చెప్తానంటే, ఏం ఆలోచిస్తున్నావు, మొన్న కలిసిన చుట్టాల గురించి ఆలోచిస్తున్నావు, వెళ్ళకపోయి వాళ్ళ ఇంట్లోనే ఉండు, కూల్ డ్రింక్ తాగొచ్చావుగా. ఇంకొకసారి అంటారనమాట, ఏమనంటే ప్రతిదానికి కూల్ డ్రింక్ తాగొచ్చావు కదా, కూల్ డ్రింక్ తాగొచ్చావు కదా, నీకు వాళ్ళు చుట్టాలు అయిపోయారా, లేకపోతే మాకు కానీ చుట్టాలు నీకు చుట్టాలు అయిపోయారా, కూల్ డ్రింకులు తాగుతున్నావు, వాళ్ళతో కూర్చొని ఇలా ఎత్తి పొడుస్తూ ఉంటారు. ప్రతిదాని చిత్రవద మాటలు అనేవి మనం ఏదో 2 ముక్కలు ఊహించి చెప్తున్నాము, అక్కడ ఎన్నెన్ని జరిగి ఉంటాయో. అదే నేను చెప్పా కదా, ఆ అమ్మాయికి ఇంకా ఇలాంటివి వంట పట్టించుకునే వయసు ఇంకా కాదు, ఇంకా చిన్న వయసు. ఏమైంది ఇందులో, ఏం తప్పు చేశాను అని ఆ అమ్మాయి తనలో తను కృంగిపోతూ ఉండుంటుంది.
వీళ్ళ టార్చర్లు ఒక రేంజ్లో ఉండుంటాయి. మనకి అది నెక్స్ట్ అప్డేట్ ఏదైనా వస్తే మళ్ళీ చేద్దాం దాని మీద. మరి ఆ రకంగా హింస పెడితే ఆ అమ్మాయి మరి వాళ్ళ పుట్టింటి వాళ్ళకి చెప్పుకుందా లేదా అది మనకు తెలియలేదు. చెప్పాలి, ఇలాంటివి చెప్తే పెద్దవాళ్ళు కూడా కొంచెం సరి చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎవరు టార్చర్ పెట్టారో, అత్తమామలు పెట్టారా, భర్త పెట్టాడా అనేది మనకు తెలియదు. పెడితే కూడా అందరూ కలిసే పెట్టుంటారు, అందరూ ఒకటే కదా. ఇప్పుడు తల్లిదండ్రులకి ఇష్టం లేనిది ఏ కొడుకు చేయడు. అలాంటప్పుడు మా అమ్మ నాన్నలకి ఇష్టం లేని పని నువ్వు చేసావని అబ్బాయి కూడా సాధిస్తూ ఉండొచ్చు. మరి వాళ్ళు కూడా కొత్త అమ్మాయిని చూడకుండా సాధిస్తూ ఉండొచ్చు. అంటే అత్తగారింటికి వచ్చిన కొత్త అమ్మాయిని ఇలాంటి విషయాలతో టార్చర్ పెడితే ఆ అమ్మాయి అక్కడ ఉండాలా వద్దా? మరి వాళ్ళు ఏం తల్లిదండ్రులు? ఈ అమ్మాయి చిన్నపిల్ల, తెలీదు, వాళ్ళకి ఏమైంది, బుద్ధి వయసు జ్ఞానం లేవా వాళ్ళకి? ఆ వయసులో ఉండి కొత్తగా వచ్చిన కోడలి పిల్లని అలా మాట్లాడటం అనేది ఎంత దారుణం, అమానుషం అనే బుద్ధి జ్ఞానం వాళ్ళకు ఉండాలి. అవే చిన్న మాటలు అనమాట బుద్ధి జ్ఞానం అనేవి. వాళ్ళని ఏ ఏ రేంజ్లో తిట్టాలి, వాళ్ళని ఏం తిట్టాలి వాళ్ళని. ఒక మనిషి నిండు ప్రాణం పోయింది ఆఫ్టర్ ఆల్ చిన్న కారణం. బెదిరించు, నువ్వు ఇంకోసారి వాళ్ళతో మాట్లాడావంటే నీకు మర్యాదగా ఉండదు, వాళ్ళు ఏమి ఇచ్చినా నువ్వు తీసుకోవద్దు, వాళ్ళ వైపు చూడొద్దు, వాళ్ళు నిన్ను పలకరించినా సరే తల ఉంచుకుని మాకు పని ఉందని చెప్పి వచ్చేసి ఇలాంటివి ఏమైనా చెప్పుకోరాదు? మరి ఆ అబ్బాయికి తెలియలేదు, చిన్న అబ్బాయి అనుకున్నా, తల్లిదండ్రులకి ఏమైంది, అత్తమామలకి వాళ్ళైనా చెప్పచ్చు కదా. తప్పమ్మా, నువ్వు మాకు గిట్టని వాళ్ళతో నువ్వు మాట్లాడకూడదు, వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, మేము వెళ్ళము అంటే ఈ అమ్మాయి అదే చెప్పాను కదా, పెళ్ళికి పిలిచారు కదా బంధువులు అనుకుంటారు. కానీ ఏమైనా సరే ఇలాంటి దారుణాలు జరుగుతున్నప్పుడు ఎవరు కూడా చూస్తూ ఊరుకోకూడదు. ఆ అమ్మాయి తరఫు వాళ్ళు కూర్చుని ఒక మీటింగ్ లాగా పెట్టి, ఏంటమ్మా చిన్న విషయానికి ఇంత చేస్తున్నారు, తెలియక ఏదో చేసింది, బహుశా అమ్మాయి అనే ఉంటుంది, నాకు తెలియదు కదా, మాట్లాడాను, కూల్ డ్రింక్ ఆఫర్ చేశారు, తాగాను అని ఏదో చెప్పుంటే. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, అవతల వాళ్ళకి వీళ్ళకి బద్ధశత్రుత్వాలు ఏమన్నా ఉంటే కక్షలు, ఇప్పుడు మనం నిన్న చెప్పుకున్న సమోసాలో ట్యాబ్లెట్ పెట్టి చంపేసింది అంటే కూల్ డ్రింక్లో కూడా ఏమన్నా పెట్టి చంపేయచ్చు. అంటే వాళ్ళకే మాకు పడదు కాబట్టి, వీళ్ళకి ఇంత మంచి అమ్మాయి కోడలుగా వచ్చింది కాబట్టి వాళ్ళు భరించలేక ఈర్ష్యా ద్వేషాలతో ఏమన్నా కలిపి ఏమన్నా పెట్టచ్చు అనే భయాలు వీళ్ళకి ఉండుండొచ్చు. మరి అవతల వాళ్ళు మంచితనంగా ఇచ్చినా కూడా యువతల వాళ్ళకి ఇలా భయం ఉండొచ్చు. లేదు, వాళ్ళు ముందు నమ్మించినట్టుగా ఒకసారి మంచిగా ఇస్తారు, తర్వాత కలిసినప్పుడు ఏదన్నా చేయొచ్చు, ఇలాంటి భయాందోళనలు ఉంటాయి. అదే చెప్పుకోవడానికి సిల్లీగా ఉంటాయి, కానీ అది ఆచరణలోకి వచ్చినప్పుడు చాలా భయాందోళనలు కలిగిస్తాయి. ఇలాంటివేవో ఆ కుటుంబాల్లో ఉన్నాయి. ఏమైనా సరే ఆ అమ్మాయి ప్రాణం తీసుకునేంత విధంగా టార్చర్ పెట్టడము, సాధించడం అనేది ఇది ఖచ్చితంగా వాళ్ళకి శిక్షలు పడాల్సింది. ఇది ఒక వెరైటీ అనమాట. అరే ఏమైందబ్బా, మీకు పడకపోతే నాకేం తెలుసు, నాకు చెప్పండి, లేకపోతే మీరు వాళ్ళకి చెప్పుకోండి, నాకేమీ తెలియనప్పుడు నన్ను ఎలా నేరస్తురాలను చేస్తారు అనే తెలివి ఆ అమ్మాయి కన్నా ఉండాలి. ఆ అమ్మాయి కూడా అంత సున్నితమైన మనసుతో ఆలోచించి సూసైడ్ చేసుకోవటం అనేది దారుణం. అంటే భయం వేస్తుంది అనమాట. ఇప్పుడు చిన్న ఊళ్ళల్లో కొంచెం భయంగా పెరుగుతారు, అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఏ చిన్నది వచ్చినా నిందలు మన మీదే పడతాయి. అంటే ఇంకా మాటలతో కుళ్ళబడుచుంటారు. నీకు వాడు ఏమవుతాడని నువ్వు వెళ్ళావు, వాడితో నీకేమన్నా సంబంధాలు ఉన్నాయా అంటే ఒకటి కాదనమాట. కోపం వచ్చినప్పుడు నాలుకకి అదుపు ఉండదు, ఒక నాలుక 10 నాలుకలు అయిపోతాయి అన్నమాట. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అందులో ఒకరికొకరు సపోర్ట్. ఇంట్లో మళ్ళీ తల ఒక మాట అన్నారేమో, మనం ఊహిద్దాం ఈ విషయాన్ని. నిజంగా జరిగింది ఏంటనేది మనకు తెలియదు. ఆ టార్చర్ భరించలేక చనిపోయిందని అంటున్నారు. అంటే అనరాని మాటలు, పరుషమైనటువంటి మాటలు, మనసులో ముళ్ళులాగా దిగేటువంటి మాటలు, ఇంకా ఇలాంటి క్యారెక్టర్కి సంబంధించిన మాటలు మాట్లాడితే ఏ ఆడపిల్ల కూడా భరించలేదు. మేబీ ఆ అమ్మాయికి అటువంటి సంగతులు, అలాంటి మాటలు ఏవో జరిగి ఉంటాయి. లేకపోతే సూసైడ్ ఎందుకు చేసుకుంటుంది? చిన్న విషయానికి ఏదో 2 దెబ్బలాడేస్తే అయిపోతుంది. అంటే అలా తిరగబడి 2 మాటలు కూడా అనలేదా ఈ అమ్మాయి? ఇలాంటి సందర్భాల్లో తను డిఫైన్ చేసుకోవాలి కదా, వాదించాలి అక్కడ. లేటెస్ట్ స్టేజెస్లో ఏమైందో తెలియదు, ఎండ్ రిజల్ట్ మాత్రం అది. అయితే కొంతమంది అంటే ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టుగా నిజంగా ఈ మధ్య కాలంలో గుడ్ రిలేషన్షిప్ అనేది ఒక పెద్ద అసెట్ అయిపోయింది. సో ఎవరు ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఏ రీజన్కి విడిపోతున్నారో కూడా చెప్పలేని పరిస్థితి. బంధువుల్లో అసలు చాలా రకాలు ఉన్నారమ్మా. అమ్మో, అసలు పెళ్ళిళ్ళకి పేరెంటాలకి పిలుస్తారు, వెళ్ళామంటే వాళ్ళ గొప్ప, వెళ్ళలేదు అనుకో మనతో మాట్లాడటం మానేస్తారు. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఈ కేసులో ఎలా ఉంది, సంబంధ బాంధవ్యాలు సరిగ్గా లేవు వాళ్ళకి వీళ్ళకి, కూల్ డ్రింక్ ఇస్తేనే వీళ్ళకి తప్పు అయిపోయింది. అంటే బంధుత్వాలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. అంటే ఏంటంటే వాళ్ళు పేరుకేనమాట, ఒక ఫంక్షన్ అయినా, ఒక చావు అయినా, ఒక పుట్టుకైనా, ఏదైనా గ్యాదరింగ్ అయినప్పుడు మాత్రం పిలుచుకుంటారు. మిగిలిన సమయంలో నువ్వెవరో నేనెవరినో, రోడ్డు మీద కనిపించినా చూడనట్టు వెళ్ళిపోతారు కొంతమంది. ఒకవేళ యువతల వాళ్ళు గుర్తుపట్టలేదేమో అని చెప్పి పలకరించవచ్చు కదా, అది కూడా ఉండదు.
అంటే వాళ్ళు పలకరించలేదు కదా మేమెందుకు పలకరించాలి, వెళ్ళిపోతూ ఉంటారు. అలా చాలా చూస్తూ ఉంటాం మనం. బై మిస్టేక్ మనం ఏమన్నా గుర్తుపట్టలేదు అనుకుందాము, వాళ్ళు గుర్తుపట్టినప్పుడు పలకరించవచ్చు కదా. అంటే పోటీ ఎలా వస్తుందంటే నువ్వు పలకరించలేదుగా నేను పలకరించను, అంతేగాని ఇక్కడ విషయం అవసరం లేదు. నువ్వు ఒకవేళ నన్ను గుర్తుపట్టి ఉండకపోవచ్చు కానీ నేను గుర్తుపట్టాను అని పలకరించి చూడు. వాళ్ళు అప్పుడు పలకలేదు అనుకో, నువ్వు రెండోసారి మాట్లాడద్దు ఎదురుగా వచ్చినా కూడా. అంటే ఆ చిన్న చిన్న విషయాలకి కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇవ్వడం వల్ల బంధుత్వాలు అనేవి ఇలా నాశనం అయిపోతున్నాయి. ఇది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. ఒకప్పుడు 100 వేలల్లో చుట్టాలు ఉండేవారు, ఇప్పుడు 10 మంది ఉంటే గొప్ప. ఏదైనా ఫంక్షన్ అయిందంటే బయట వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు, అయిన వాళ్ళు 10 మంది 20 మంది ఉంటే చాలా చాలా గ్రేట్ అనమాట. అందరి విషయాల్లో కాదు, దాదాపు ఎక్కువ శాతం ఇలా జరుగుతుంది, చూస్తున్నాం కదా. అందరు ఫ్రెండ్సే ఉంటుంటారు. ఎందుకు మీ చేతులతో మీరు బంధుత్వాలని ఇలా నాశనం చేసుకోవడం? ఇప్పుడు రేపొద్దున్న ఏదన్నా అయినా చేసినా బంధువులు అనేవాళ్ళు ఏదో ఒక సందర్భంలో ఎక్కడో చోట కలుస్తారు. ఇప్పుడు ఈ పోయిన ఇంటి కోడలు వస్తుందా? ఎవరో అమ్మ కన్నా బిడ్డ కదా, మీ ఇంటికి వచ్చింది కదా, ఇలా అవమానిస్తారా? ఇలా మాటలతోటి చిత్రవద చేస్తారా? నీ బంధువులతో బాగుండకపోతే నువ్వు తేల్చుకో. ఈ పిల్ల ఏం చేసింది? నువ్వు కూల్ డ్రింక్ ఎందుకు ఇచ్చావని వాళ్ళని తగలే, వాళ్ళని ఏం చేస్తావో చేయి వెళ్ళి. ఈ పిల్ల ఏం చేసింది? చిన్నపిల్ల. మరి ఆ మాత్రం ఇంగితం వీళ్ళకు ఉండాలి. వీళ్ళ తల్లిదండ్రులైనా సరే 2 నెలల నుంచి ఈ విషయం జరుగుతున్నప్పుడు తల్లిదండ్రులైనా సరే ఒక మీటింగ్ పెట్టి మాట్లాడాల్సి ఉంది. మాట్లాడారో లేదో మనకు తెలియదు. ఏమైనా సరే ఆడపిల్లలు చాలా ధైర్యంగా ఏ సమస్య వచ్చినా ఎదుర్కోగలిగే శక్తిని సంతరించుకుని ఉండాలి. దీనికి నేనేం చెప్తానంటే చిన్నప్పటి నుంచి పిల్లలు అన్నిట్లో చేయి పెట్టాలి, అన్ని పనులు చేసుకోవాలి, అన్ని విషయాలు తెలుసుకోవాలి. అంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి అన్నీ తెలియపరచాలి. ఇంటి యొక్క ఏమంటారంటే పరిస్థితులు, ఇంటి యొక్క పరిస్థితుల గురించి ఒక 12 ఏళ్ళు 13 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి అన్నీ తెలియజేయటం అనేది చాలా మంచిది. దానికి రీజనింగ్స్ కూడా వాళ్ళు చెప్పుకుంటూ డిస్కస్ చేసుకుంటూ ఉండాలి. ఫ్యామిలీ మెంబర్స్ 3 ఉన్నా 4 ఉన్నా 5 ఉన్నా. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలకు అర్థమవుతుంది, ఓ పలానా వాళ్ళతో ఇలా ఉండాలి, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఇలా ఎదిరించాలి, లేకపోతే మనల్నే వాళ్ళు ఆడుకుంటారు, నొక్కేస్తారు. ఇప్పుడు అనే వాళ్ళ జోలికి ఎవ్వరు రారు, అనని వాళ్ళ జోలికి మెత్తగా ఉండే వాళ్ళ జోలికి అందరూ వస్తారు. తిరిగి వీళ్ళు ఒక మాట అనలేరు. అనలేక కాదు, బాగుండదేమో, ఇప్పుడు ఈ అమ్మాయి అదే కదా, కూల్ డ్రింక్ తాగింది, ఏదో మన చుట్టాలే అనుకుని తాగింది, అలాగే బాగుండదులే ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి ఒక మాట అనలేరు. కానీ అవతల వాళ్ళకి అదే ఫీలింగ్ ఉండదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాగేస్తుంటారు. యువతల వాళ్ళు మాత్రమే ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి ఏమి అనకుండా అక్కడ ఆగుతుంటారు. అప్పుడు ఎవరు సఫర్ అవుతున్నారు? వీళ్ళు యువతల వాళ్ళ అమ్మాయిలు, ఈ అమ్మాయి సఫర్ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్నది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. అందుకనే చిన్నప్పటి నుంచి స్థితిగతులు అన్నింటినీ తెలుసుకుంటూ పెరిగితే కనుక మైండ్ స్ట్రాంగ్ అవుతుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది, విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. ఎలా ఒక సమస్య వచ్చినప్పుడు ఎదుర్కోగలము, ఎలా డిఫైన్ చేసుకోగలము, లేకపోతే ఎలా పరిష్కరించుకోగలము, ఎలాంటి వాళ్ళ దగ్గర ఎలా మాట్లాడగలము అనేది వస్తుంది వాళ్ళకి ఆ వయసుకి. మరి 19 ఏళ్ళు వచ్చినా ఈ అమ్మాయి ఎంత బాధపడి చనిపోయిందంటే అమాయకురాలని చెప్పుకోవాలి. కాబట్టి అందరూ కూడా ఇలాంటి తెలివితేటల్ని పెంచుకోవాలనేది నేను కోరుకుంటున్నాను. ఎస్, చూసారు కదా. సో ఈ మధ్య కాలంలో జరుగుతున్న సర్కమ్స్టెన్సెస్ అన్నీ చూస్తుంటే ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి ఆడవాళ్ళు అనేది మాత్రం చాలా క్లియర్గా తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు